జరగనున్న చివరి టెస్టులో గెలిచి దేశం కోసం అందిద్దామని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. నా జట్టుకు ఒకే ఒక మెసేజ్ ఇస్తున్నానని, గైస్ మనం గెలుద్దామని, దేశం కోసం చేద్దామని పిలుపునిచ్చాడు. వ్యక్తిగత లక్ష్యం గురించి ఆలోచించకుండా జట్టును గెలిపించేందుకు లేదా ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలనేది వ్యక్తిగతంగా చేయాలనుకుంటానని అన్నాడు. సహచరులంతా ఇలాంటి సమయంలో అండగా నిలవడం బాగుందని, దేశం కోసం ఆడేటప్పుడు జట్టు ఒత్తిడిలో ఉన్నా సరే ప్రతి ఒక్కరూ మద్దతిస్తారని పంత్ పేర్కొన్నాడు. అలాంటి భావోద్వేగాలను వివరించడం చాలా కష్టమని, నా దేశం తరఫున ఆడడాన్ని ఎప్పుడూ గర్వంగానే భావిస్తుంటానని పంత్ వెల్లడించాడు. మరోవైపు రిషబ్ పంత్పై టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. తానెప్పుడూ వ్యక్తిగత ప్రదర్శనల గురించి మాట్లాడనని, నాకు అది ఇష్టం ఉండదని చెప్పాడు. కానీ మాంచెస్టర్ టెస్ట్లో మాత్రం రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో చేసిన ఫౌండేషన్ కీలకమని అన్నాడు. పంత్కు అభినందనలు తెలిపాడు. కేవలం డ్రెస్సింగ్ రూమ్లోనే స్ఫూర్తి నింపలేదని, భావితరాలకు ఇన్స్పిరేషన్ అని పేర్కొన్నాడు. దేశం నీ పట్ల ఎప్పుడూ గర్వంగానే ఉంటుందని గంభీర్ వెల్లడించాడు. మరోవైపు మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్టులో టీమిండియా ప్లేయర్ల ఆటతీరుపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టు అత్యంత కీలకమని భారత్కు తెలుసని, ఓ దశలో వెనుకబడినప్పటికీ పుంజుకున్న తీరు అద్భుతమని అన్నాడు. కంగ్రాట్స్ టీమిండియా అంటూ సచిన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఆడినవి సూపర్ ఇన్నింగ్స్లని తెలిపాడు. పోరాడే తత్వం ప్రదర్శించిన జట్టుకు అభినందనలని, చివరి టెస్టులోనూ విజయం సాధించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అని సచిన్ పేర్కొన్నాడు. అయితే మాంచెస్టర్ వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ను భారత్ డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ గాయంతోనే క్రీజ్లోకి వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్లోనూ అవసరమైతే పంత్ బ్యాటింగ్కు వస్తాడని బీసీసీఐ ముందే చెప్పింది. కానీ ఆ అవసరం రాకుండానే భారత బ్యాటర్లు అద్భుతంగా పోరాడారు. గాయం కారణంగా రిషబ్ పంత్ 5వ టెస్టుకు దూరమైన క్రమంలో భారత జట్టుకు తన సందేశం ఇచ్చాడు.